విమానాలను పాకిస్తాన్ కూల్చలేదు. మన యుద్ధ విమానాలు పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ నుంచి తప్పించుకుని వెళ్లే స్టెల్త్ టెక్నాలజీతో ఉన్నటువంటి యుద్ధ విమానం. పాకిస్తాన్ రాడార్ వ్యవస్థలు కూడా పసిగట్టలేవు. కానీ మనం మాత్రం పాకిస్తాన్ సైనికులను ఇంతవరకు టార్గెట్ చేయలేదు. కానీ భారత భూభాగానికి వచ్చి భారత భూభాగంలో ఉన్న సైనిక కేంద్రాలను పాకిస్తాన్ ఇప్పుడు టార్గెట్ చేసింది. ఒక్క టార్గెట్ ని కూడా మనం చేరనివ్వలేదు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు కానివ్వండి, పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్ కానివ్వండి, ఒక్కటి కూడా భారత భూభాగాన్ని చేరలేదు. భారత భూభాగంలో టార్గెట్ ని అవి హిట్ చేయలేకపోయాయి. మనం ప్రయోగించినటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాటిని గాల్లోనే పేల్చేసాం, గాల్లోనే వాటిని నిర్వీర్యం చేసేసాం. అవిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలే మనం గాలిలో పాకిస్తాన్ పంపించిన డ్రోన్లను పేల్చివేసినటువంటి దృశ్యాలు. పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ ఉగ్రవాదులను చంపడంతో, వాళ్ళ ఉగ్రవాదులు చచ్చిపోవడంతో, ఉగ్రవాదుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి తలొగ్గాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. అందుకే పాకిస్తాన్ పాలకులు చూడండి ఒకసారి, ఉగ్రవాదులు చచ్చిపోతే దరిద్రం వదిలిందని ప్రపంచ దేశాలు అనుకుంటూ ఉంటే ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు వెళ్ళి నివాళులు అర్పించారు అంటేనే ఆ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రపంచం చూసి ఇప్పుడు నివ్వెరపోతుంది. పాకిస్తాన్ ఏకంగా భారత సైనికులు 40 నుంచి 50 మంది సైనికులను చనిపోయారు అంటూ పాకిస్తాన్ చెప్పింది. కానీ భారతదేశం ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించింది. మన సైనికులను కానీ మన యుద్ధ విమానాలను కానీ పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. మన S-400తోనే సమర్థవంతంగా తిప్పికొట్టాం. INS విక్రాంత్ నుంచి మనం ప్రయోగించిన మిసైల్ కరాచీని ధ్వంసం చేసింది. కరాచీ ఎయిర్పోర్ట్ ని సుమారు 60% ధ్వంసం చేసింది. మనం మంగళవారం ఎప్పుడైతే ఈ దాడులు చేశామో, ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించామో, అప్పటి నుంచి పాకిస్తాన్ తోక ముడిచి వెళ్ళిపోతుందా, ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడుతుందా అనే విషయం గురించి చూసాం. కానీ ప్రపంచ దేశాలు అనుకున్నాయి తోక ముడిచి వెళ్ళిపోవాలి అని. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు సైన్యం ఒక్కటే కాబట్టి మళ్ళీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భారతదేశంపై, భారత పౌరులపై, భారత సైనికులపై దాడికి పాల్పడాలని అనుకున్నారు. అందులో భాగంగానే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లను టార్గెట్ చేసుకున్నారు. 15 చోట్ల ఈ టార్గెట్లను చేసుకున్నారు. కానీ ఒక్క టార్గెట్ను కూడా మనం చేరనివ్వలేదు. నిరంతరాయంగా ఎప్పుడైతే మనం నిజానికి పెహల్గాం దాడి దగ్గర నుంచి సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలను, సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని, సన్నాహాలను ఎప్పటికప్పుడు వేగంగా ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంది. ఎప్పుడు మనం ఈ ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి కూడా నిరంతరాయం మీకు ఈ సమాచారాన్ని అందిస్తుంది. నిన్న పాకిస్తాన్ మళ్ళీ ఈ దుశ్చర్యకు పాల్పడిన దగ్గర నుంచి అక్కడ సరిహద్దులో చోటు చేసుకున్న సమాచారాన్ని వేగంగా మీకు అందిస్తూ ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఈ అప్డేట్స్ కోసం ఆర్టీవీని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు అందించబోతూ ఉన్నాం. మా మేనేజింగ్ ఎడిటర్, ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఇంపార్టెంట్ అప్డేట్ తో చంద్రమౌళి మీకు సిద్ధంగా ఉన్నారు. మౌళి గారు, మీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి? రాత్రి నుంచి కూడా మనం నిన్న ఒక 30 నిమిషాల పాటు ఒక భీకర దాడి జరిగింది. ఈ భీకర దాడిలో మొత్తం పాకిస్తాన్ సేనను మనం తిప్పికొట్టాం. ఒక పైలట్ ను కూడా మనం సజీవంగా పట్టుకున్నాం. పాకిస్తాన్ 50 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్నామనే అసత్యాలు ప్రపంచానికి చెప్తూ ఉంటే అది అబద్ధమని మళ్ళీ మనం ప్రపంచానికి చాటి చెప్పాం. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి దగ్గర చాలా కీలకమైన సమాచారం ఉంది. చాలా కీలకమైన సమాచారాన్ని వేగంగా మీకు అందించబోతున్నాం. అది కూడా దేశ రక్షణకు సంబంధించి మీకు చెప్పవలసినటువంటి సమాచారమే. చెప్పకూడనటువంటి సమాచారం, రహస్య సమాచారం అయితే మాత్రం అది మీకు వెల్లడించాం. కానీ ఇప్పుడున్నటువంటి కీలక అప్డేట్ చెప్పదగినటువంటి సమాచారం కాబట్టి మీకు మేము అందిస్తూ ఉన్నాం. ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళితో మనం మాట్లాడదాం. చంద్రమౌళి గారు, మీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి? రోహిత్, పాకిస్తాన్ టెర్రరిస్ట్ శిబిరాలను నిర్వహిస్తూ భారత్ పైకి ఓ రక్తపాతం సృష్టించడం ప్రయత్నించిన తర్వాత ఆపరేషన్ సింధూర్తో తోక ముడిచింది. అయితే
అక్కడ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో పాకిస్తాన్ ఆర్మీ కూడా ఒక తిరుగుబాటు చేసే ప్రయత్నం కనిపిస్తోంది. అక్కడ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆర్మీ చీఫ్ మునీర్ పైన కూడా ఒక తిరుగుబాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. చాలా ఆర్మీతో డివిజన్ అయితే వచ్చింది. ఆ తర్వాత నిన్న అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రితో మాట్లాడారు. మీరు వెంటనే వెనక్కి తిరగకపోతే ఈ దాడులు ఆపకపోతే ఇండియా చేతిలో చావు దెబ్బ తినబోతున్నారు, ఇండియా బలాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ లో ఒక స్తబ్దత అయితే ఏర్పడింది. ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. అంతకన్నా ముందు రాత్రి 8:30 గంటలకు పాకిస్తాన్ వైపు నుంచి ఇండియా పైకి మిసైళ్ల దాడి అయితే మొదలైంది. ముందుగా జమ్మూ ఎయిర్పోర్ట్ పైకి, జమ్మూ యూనివర్సిటీ పైకి దాదాపు 8 మిసైళ్లను ప్రయోగించింది పాకిస్తాన్. కాకపోతే ఇండియాలో ఉన్న S-400 గగనతల వ్యవస్థ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది. ఒక్క మిసైల్ కూడా భారత భూభాగంపై పడకుండా గాల్లోనే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని నిర్వీర్యం చేయగలిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మన 4 బార్డర్ స్టేట్స్ ఉన్నాయి, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అండ్ రాజస్థాన్. ఈ 4 చోట్ల కూడా పాకిస్తాన్ వైపు నుంచి మిసైల్స్ దాడి, డ్రోన్స్ దాడి జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ చాలా సిద్ధంగా ఉంది, చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఒక్క మిసైల్ కూడా భారత భూభాగం మీద పడకుండా చాలా ఎఫెక్టివ్ గా అడ్డుకోగలిగింది. నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను రోహిత్. కేవలం వాళ్ళ దాడిని అడ్డుకోవడం కాదు, వాళ్ళ దాడిని తింపికొట్టడం మాత్రమే కాదు, పాకిస్తాన్ పై ఎదురుదాడి చేసింది. ఎదురుదాడి చేయడంతో పాటు INS విక్రాంత్ ద్వారా, INS విక్రాంత్ అనేది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మనకు 2 ఉంటే అందులో INS విక్రాంత్ కూడా ఒకటి, రెండవది INS విక్రమాదిత్య. INS విక్రాంత్ నుంచి మనం ఫైరింగ్ మొదలు పెట్టాం, మన దాడి మొదలు పెడితే కరాచీ పాకిస్తాన్ కున్న అతిపెద్ద నగరం, అతిపెద్ద మనకు ముంబై ఎలాంటిదో పాకిస్తాన్ కు కరాచీ అలాంటిది ఒక పెద్ద పోర్ట్ సిటీ. INS విక్రాంత్ నుంచి దాటి మొదలు పెట్టి కరాచీ పోర్టుని మనం ధ్వంసం చేయగలిగాం. అప్పటికి కానీ పాకిస్తాన్ కు బుద్ధి రాలేదు, అప్పుడు కానీ కొంచెం ఆలోచించడం మొదలు పెట్టింది. ఇది చూపించి అమెరికా నుంచి కూడా ఒత్తిడి పెరిగింది పాకిస్తాన్ పైన. అంతకు ముందు మన ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి రాఫేల్ యుద్ధ విమానాలు కూడా బయలుదేరినాయి. తేజస్, సుఖోయ్ యుద్ధ విమానాలు కూడా ఫైరింగ్ మొదలు పెట్టారు. మిసైల్స్ దాడి కూడా మొదలైంది. సరిగ్గా ఇస్లామాబాద్ లోనే, ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ లో స్వయంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటికి సమీపంలో కూడా మన భారత సైన్యం బాంబుల వర్షం కురిపించింది, చాలా విధ్వంసం సృష్టించింది. భారత సైన్యం చేస్తున్న ఒక విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మీరు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కూడా అదే. నిజానికి భారత దయా దాక్షిణ్యాలతోనే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బతుకున్నాడు అని అనుకోవాలా? ఇంటికి సమీపంలోనే పడ్డాయి. ఒకవేళ కొంచెం అటు ఇటుగా పడి ఉండుంటే ఈ పాటికి పాకిస్తాన్ ప్రధాని ఏమై ఉండుండేవాడు కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇది పాకిస్తాన్ స్వయం కృతాపరాధం. ఇప్పటికీ పాకిస్తాన్ ప్రధాని బతికున్నాడు అంటే అది భారత మానవతా దృక్పథం అని అనుకోవాలా? ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి కూడా చాలా క్లారిటీ వచ్చింది. మనం అనుకుంటే, మన ఆర్మీ తలుచుకుంటే మొత్తం ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధాని ఉన్న ఇంటిని, వాళ్ళ నివాసాన్ని కూడా బాంబులతో కూల్చేసే వాళ్ళం. కానీ అలాంటి ఉద్దేశం భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి లేదు. కేవలం ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. నేను తలుచుకుంటే ఎవరినైనా, ఏ టార్గెట్ నైనా ఛేదించగలం అనే ఒక మెసేజ్ కోసం మాత్రమే పాకిస్తాన్ ప్రధాని ఇంటికి దగ్గరలో బాంబులు పేల్చాను తప్ప ఆయనని హతమార్చి అతన్ని అంతమొందించే ఉద్దేశం భారత్ కు లేదు. కావాలని మాత్రమే ఒక మెసేజ్ కోసం మాత్రమే కొంత దగ్గరలో సమీపంలో దాడి చేశాము. ఈ దాడికి భయపడి వెంటనే పాకిస్తాన్ ఆర్మీ షెహబాజ్ షరీఫ్ ని ఒక బంకర్లోకి తీసుకెళ్లి దాచిపెట్టింది. బహుశా ఈ సమయంలో మనం కొన్ని మాటలు గుర్తు చేసుకోవాలి.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ పాలకులు కూడా కొంతమంది మాట్లాడారు. బిలావల భుట్టో దగ్గర నుంచి హఫీజ్ సయీద్ వరకు కూడా భారత ప్రధాని రక్తాన్ని కలజూస్తాం, భారత ప్రధాని రక్తాన్ని మేము నదుల్లో పారింపజేస్తాం, భారత ప్రజల రక్తాన్ని మేము సింధు నదిలో పారింపజేస్తాం, భారత ప్రజల రక్తాన్ని వాళ్ళ రోడ్లపైన పారింపజేస్తామని పాకిస్తాన్ పాలకులు బిలావల భుట్టో దగ్గర నుంచి హఫీజ్ సయీద్ వరకు, ఉగ్రవాద హఫీజ్ సయీద్ వరకు చేశాడు. ఇప్పుడు మనం పాకిస్తాన్ ప్రధాని నివాసానికి దగ్గరలో వేసిన బాంబుతో మనం ఇచ్చినటువంటి మెసేజ్ని ఏ విధంగా గుర్తు చేసుకోవాలి ఈ సమయంలో? మీకు ఒక విషయం చెప్పాలి, మన దగ్గర ఉన్న అత్యంత ఆధునిక టెక్నాలజీని పాకిస్తానే కాదు ప్రపంచం కూడా ఊహించలేదు. ఇంత ఖచ్చితత్వంతో భారత్ దాడి చేయగలదు అనే విషయం ఇప్పటిదాకా ప్రపంచం కూడా ఊహించలేదు. ఈ విషయంలో నేను మీకు ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న స్కాల్ప్ మిసైల్ కానీ, హార్పీ డ్రోన్ కానీ అవి ఎంత ఖచ్చితత్వంతో పనిచేస్తాయంటే, నిన్న జరిగింది అది. ఇజ్రాయెల్ నుంచి మనకు వచ్చిన హార్పీ డ్రోన్స్ గురించి మీరు చెప్పాలి. అది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా, అది రాత్రి అయినా సరే, వర్షం పడుతున్నా సరే, ఎలాంటి వాతావరణ పరిస్థితులు కూడా అక్కడికి వెళ్ళి అందులో ముందే ఒక ఇమేజ్ దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నాకు ఇచ్చిన టార్గెట్ ఇదేనా కాదా కూడా క్రాస్ చెక్ చేసుకుంటుంది. ఆ క్రాస్ చెక్ చేసుకోవడానికి అది ఇన్ఫ్రారెడ్ రేస్ ను వాడి నాకు ఇచ్చిన టార్గెట్ ఇదేనా కాదా, అదే బిల్డింగ్ కాదా అని చెక్ చేసుకొని మరి అంత ప్రెసిషన్ తో అదే బిల్డింగ్ ని కుప్పకూల్చగలిగిన ఖచ్చితమైన ఆధునిక టెక్నాలజీ ఇప్పుడు ఇండియా దగ్గర ఉంది. అదే మొన్న మనం పాకిస్తాన్ లో కానీ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కానీ ఉన్న టెర్రరిస్టు శిబిరాలను కూల్చడానికి అదే టెక్నాలజీని వాడారు. నిన్న మనకు కావాలనుకుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటిని కూడా అదే ఖచ్చితత్వంతో కూల్చి పాకిస్తాన్ ప్రధాని హతమార్చగలిగిన టెక్నాలజీ ఇండియా దగ్గర ఉంది. కానీ అతన్ని చంపదలుచుకోలేదు, ఒక మెసేజ్ మాత్రమే ఇవ్వదలుచుకుంది. అందుకనే పాకిస్తాన్ బుద్ధి చెప్పడానికే ఆ దగ్గరలో బాంబులు పేలాయి. రైట్. ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? నిజానికి మంగళవారం మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన తర్వాత పూర్తి అలర్ట్తో ఉన్నాము, ప్రజలందరినీ కూడా సిద్ధం చేశాము, సైరన్ మాక్ డ్రిల్ కూడా చేశాం, దేశ ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం ఆ ఉగ్రవాదులు చనిపోవడంతో రగిలిపోతూ భారత్పై దాడికి పాల్పడుతున్నది. బుధవారం రాత్రి కవింపు చర్యలు పాల్పడింది, నిన్న అది ఒక స్థాయికి వెళ్ళింది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? మీకు ఒక విషయం చెప్పాలి రోహిత్, రాత్రి పాకిస్తాన్ చేసిన కవ్వింపు చర్యలకు ప్రతీకార దాడిగా కేవలం ఇస్లామాబాద్ లోనే కాదు, పెషావర్ లో కూడా భారత సైన్యం దాడి చేయగలిగింది. దాంతో కరాచీ మీద దాడి చేయగలిగింది. అట్లాగే రావల్పిండిలో కూడా భారత సైన్యం దాడి చేయగలిగింది. ఒక విషయం ప్రపంచానికి అర్థమైంది, పాకిస్తాన్కి అర్థమైంది, భారతదేశం తలుచుకుంటే, భారత ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ లో ఉన్న ఏ టార్గెట్ నైనా కూడా ఛేదించగలదు, ఎక్కడైనా కూడా విధ్వంసం సృష్టించగలదు అనే ఒక గట్టి మెసేజ్ మాత్రం పాకిస్తాన్ కు మనం ఇండియన్ ఆర్మీ ఇవ్వగలిగింది. ఇది చూసిన తర్వాతే నేను అనుకున్నాం, కరాచీ పోర్టుని ధ్వంసం చేయగలిగాం, ఇస్లామాబాద్ లో స్వయంగా ప్రధానమంత్రి ఇంటికి సమీపంలో మనం ఆయుధాలు పేల్చి, బాంబులు పేల్చి ఒక గట్టి మెసేజ్ ఇవ్వగలం, ఎక్కడైనా దెబ్బతీయగలం అనేది. ఇది చూసిన తర్వాతే అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేశారు. ప్రధానమంత్రి ఇమీడియట్ గా అక్కడున్న త్రివిధ దళాలతో కూడా భేటీ అయ్యారు. మనం ముందుకెళ్తే ఇండియా కొట్టే దెబ్బకు మనం తట్టుకోలేము, మనం వెనక్కి తగ్గాల్సిందే అనే విషయం ఖచ్చితంగా ఆ దేశ ప్రధానమంత్రి నుంచి త్రివిధ దళాలకు వెళ్ళింది. అప్పటి నుంచి కొంత వెనక్కి తగ్గడం అయితే మొదలైంది. అయితే అక్కడున్న చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్, అతను ఒక మూర్ఖుడిలాగా ఉన్నాడు. అర్ధరాత్రి వరకు మనకు వచ్చిన సమాచారం బట్టి అక్కడ ఆర్మీలో కూడా తిరుగుబాటు ఉంది. అక్కడి ప్రభుత్వానికి ఇష్టం లేదు భారత్తో యుద్ధానికి దిగటం, భారత్తో గొడవ పెట్టుకోవటం అక్కడి ప్రభుత్వానికి ఇష్టం లేదు. కానీ ఆసిఫ్ మునీర్ ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ ఉన్నాడో అతని తెలివి తక్కువ వల్ల, అతని దుందుడుకుతనం వల్లే యుద్ధం మన మీద రుద్దపడుతోంది అని అక్కడ పాకిస్తాన్ ప్రజలు అనుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో ఉంది. అయితే మనకు లేటెస్ట్ గా వచ్చిన సమాచారం బట్టి ఆర్మీలో కూడా ఒక వ్యతిరేకత వచ్చింది ఆర్మీ చీఫ్ పట్ల. ఇతను మనకు అక్కర్లేదు, ఇతని వల్ల మన దేశం దెబ్బతింటుంది, మన అందరం భారత్ చేతుల్లో చచ్చిపోతాం అనే భయాందోళన వ్యక్తమైంది. ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీద కూడా ఒక తిరుగుబాటు మొదలైనట్టు కూడా మనకు సమాచారం ఉంది రోహిత్. ఎస్, నిజానికి మనం మొదటి నుంచి కూడా అనుకుంటున్నది అదే.
పాకిస్తాన్లో ప్రజలే పాకిస్తాన్ పాలకులను పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టే రోజు బహుశా దగ్గరలోనే ఉంది అని. నిజానికి మునీర్ కూడా పారిపోయేటువంటి వార్తలు వచ్చాయి. పాకిస్తాన్లో నిజంగా యుద్ధాన్ని కోరుకోని సైనికులు, భారత్పై యుద్ధాన్ని కోరుకోని సైనికులు వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. వృద్ధ ఆర్మీని, ఎక్స్ ఆర్మీని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళ దేశంలో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళనో లేదంటే ఉగ్రవాద శిబిరాల నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళనో. సో ఇప్పుడు నిన్న జరిగిన దాడి తరువాత భారతదేశమే మళ్ళీ మనం ఏదైనా దాడి చేసే అవకాశం ఉందా, టార్గెట్ చేసే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ పాకిస్తాన్ రియాక్ట్ అవుతే తిప్పికొట్టి ఆ తర్వాత మళ్ళీ కొన్ని నగరాలను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందా? ఈ రోజు మళ్ళీ భారత వైపు నుంచి ఏమైనా జరిగే అవకాశం ఉందా, లేదంటే పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా జరిగితేనే ఆ తర్వాత తిప్పికొడదామని ఆలోచన ఉండే అవకాశం ఉంటుందా? భారత్ వైపు నుంచి భారత సైన్యం కానీ, భారత ప్రభుత్వం కానీ, భారత ప్రజలు కానీ చాలా అలర్ట్ గా ఉన్నారు, చాలా సిద్ధంగా ఉన్నారు అన్నిటికీ. మీకు ఇంకొక విషయం చెప్పాలి. నిన్న అర్ధరాత్రి దాదాపు 12 గంటలకి మన హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో, అన్ని రాష్ట్రాల డీజీపీలతో మాట్లాడారు. అందరూ అలర్ట్ గా ఉండండి అని చెప్పారు. అట్లాగే ఎక్కడ ప్రముఖ ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రముఖ ప్రాంతాలు ఎక్కడైతే జనం గుమిగూడే ప్రాంతాలు ఉంటారో అక్కడ ప్రజలు చేరకుండా, ఆ గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మూర్ఖంగా వెళ్తుంది, ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడుతుందేమో అని చెప్పేసి. మనం రాత్రే చూసాం విజువల్స్. ఢిల్లీలో ఉన్న ఢిల్లీ గేట్ దగ్గర కానీ గుమిగూడిన ప్రజలందరినీ కూడా అక్కడికి వచ్చిన భద్రతా దళాలు అందరినీ పంపించి వేశారు. భారతదేశం అంతా అలర్ట్ గా ఉండాలని చెప్పారు. దాదాపు రాత్రి అదే సమయానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా 20 మంది కీలకమైన సెక్రటరీలను పిలిపించుకొని మాట్లాడారు. ఎక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ కి ఎక్కడ అంతరాయం కలగకుండా చూడండి అని చెప్పారు. అదే అర్ధరాత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడారు, త్రివిధ దళాలతో మాట్లాడారు. మన భారత ప్రభుత్వం కానీ, సైన్యం కానీ సర్వసన్నద్ధంగా ఉంది. కాబట్టి అయితే ఒకటే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. భారత ప్రభుత్వం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోలేదు. భారత సైన్యం ఎప్పుడు కూడా శాంతిని కాంక్షిస్తుంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ పాకిస్తాన్ వైపు నుంచి ఏదన్నా ప్రొవోకేటివ్ గానే రెచ్చగొట్టే దాడి జరిగితే పాకిస్తాన్ కు సరైన గట్టి బుద్ధి చెప్పడానికి ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది. కానీ పాకిస్తాన్ అలాంటి చర్యకు పూనుకోకపోవచ్చు. పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే చర్యలు లేకపోతే మాత్రం భారత వైపు నుంచి ప్రతి దాడి జరిగే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు రోహిత్. రైట్. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం గర్వంగా చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఇప్పటికీ అబద్ధాలు చెప్తుంది, అసత్యాలు చెప్తుంది. భారత ఫైటర్ జెట్లను కూల్చివేశాం, భారత సైనికులను చంపేశాం, భారతదేశంలో ఉన్న సైనిక కేంద్రాన్ని పేల్చివేశామని ఇప్పటికీ చెప్తున్నారు. మన రక్షణ మంత్రి కూడా దాన్ని ఖండించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఏం చేశామో చూపిస్తూ ఉన్నాం. మనం ఏం చేసాం, లైవ్గా చూపిస్తున్నాం. కరాచీ ఎయిర్పోర్ట్ సగం లేచిపోయింది. కేవలం వాళ్ళు చేసినటువంటి దాడిని మనం తిప్పికొట్టడం మాత్రమే కాదు, ఆ తిప్పికొట్టడంలో చాచి కూడా కొట్టాం. ఆ దెబ్బకే పాకిస్తాన్లో చాలా చోట్ల నష్టం ఏ విధంగా ఉందో ఇప్పుడు కనబడుతుంది. ఈ క్షణం పాకిస్తాన్కి జరిగిన నష్టం గురించి మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంది రోహిత్? నిజానికి నాకు అనిపిస్తోంది భారత సైన్యం పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. తన అంతర్గత సమస్యలు ఇప్పుడు ఒక పెద్ద అంతర్గత సంక్షోభంలోకి పాకిస్తాన్ కూరుకుపోయింది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇండియా దాడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న అర్ధరాత్రి అడియాలా జైలు దగ్గర, అడియాలా జైల్లో ఏం జరుగుతుంది? అక్కడ ఇమ్రాన్ ఖాన్ ని ఆ జైల్లో ఉంచారు. ఇమ్రాన్ ఖాన్ ని ఆ జైల్లో పెట్టిన ఆ జైలు దగ్గరికి వేలాది మంది పాకిస్తాన్ పౌరులు, ఆయన పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులకు కొన్ని వేలాది మంది వచ్చి ఆ జైలు పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ఇమ్రాన్ ఖాన్ ని వదిలేయాలని. ఒక విషయం మనం గమనించాలి. పాకిస్తాన్ చేస్తున్న యుద్ధం ఒక అంతర్యుద్ధానికి దారితీస్తోంది. పాకిస్తాన్ లో అంతర్యుద్ధం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రోహిత్. అలాగే ఇంకొక విషయం చెప్తాను మీకు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇదే అవకాశంగా తీసుకొని యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మారుద్దాం. మళ్ళీ ఒకప్పుడు 1971లో యుద్ధంలో ఎలాగైతే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయిందో, ఇది పడమర దిక్కులు ఉంటుంది, ఇది సౌత్ వెస్ట్ లో ఉంటుంది. బలూచిస్తాన్ అతిపెద్ద ప్రాంతం. మొత్తం పాకిస్తాన్ లో ఉన్న భూభాగంలో 44% బలూచిస్తాన్ ఉంటుంది. ఈ 44% బలూచిస్తాన్ ఇప్పుడు ప్రత్యేక దేశం కోసం పోరాడుతుంది. గత కొంతకాలంగా చాలా యాక్టివ్ అయింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దాదాపు ప్రతిరోజు కూడా
కొన్ని డజన్ల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వీలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం 44% భూభాగం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. నిన్నటికి నిన్న 15 మంది పాకిస్తాన్ సైనికుల్ని ఆ ప్రాంతం నుంచి తరిమేయటం కాదు, వాళ్ళందరినీ చంపేశారు అక్కడి నుంచి. అంతకు ముందు రోజు కూడా ఒక ట్రక్లో సైనికులు వస్తుంటే వాళ్ళని బాంబులు పెట్టి పేల్చేశారు. ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ వెళ్ళటానికి భయపడే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఆర్మీ వెళ్ళగొడితే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రోహిత్, రైట్, మనం ఫైనల్ గా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకోవాలి. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాళ్ళు పంపించిన మిసైల్స్ అన్నిటిని కూడా గాల్లోనే కూల్చివేశాం. అంతేకాదు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మనం న్యూట్రలైజ్ చేసాం, దాన్ని ధ్వంసం చేశాం. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మళ్ళీ భారత్పై తిరిగి దాడి చేసే దుస్సాహసం చేయగలదా? చేస్తే ఏమవుతుంది పాకిస్తాన్ అనుకోవచ్చు? ప్రస్తుతానికి పాకిస్తాన్ కి మన దేశంపై దాడి చేసే శక్తి ఏమాత్రం లేదనేది పాకిస్తాన్ కు అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది. మన దగ్గర రష్యన్ మేడ్ S-400 గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. మరి పాకిస్తాన్ దగ్గరే ఉంది. ఆ విషయం మీకు చెప్తాను. పాకిస్తాన్ దగ్గర ఉన్న గగనతల వ్యవస్థ పేరు HQ-9P అంటారు. HQ-9P అది చైనా మేడ్. మనకు తెలుసు చైనా వస్తువులు అంటే ఎట్లా ఉంటాయో. చైనా వస్తువులు ఎట్లాంటి గ్యారెంటీ ఉండదు. చైనా వస్తువులు అంటే మనకు ఒక ఆట బొమ్మలు లాంటివి. అలాంటి చైనాలో పనికిరానివి, చైనాలో అవుట్డేటెడ్ అయిన టెక్నాలజీని, అవుట్డేట్ అయిన పరికరాలన్నీ తీసుకొచ్చి అత్యంత ఎక్కువ ధరకు పాకిస్తాన్కి అమ్మింది చైనా. అదే ఇప్పుడు నేను చెప్పాను, HQ-9P అనే గగనతల రక్షణ వ్యవస్థ. అది ఎందుకు పనికిరానిది, అది చీప్ టెక్నాలజీ అని చెప్పి అక్కడ ఉన్న ఆర్మీలో చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక్క బాంబును కూడా నేను ఇంతకుముందే చెప్పాను మీకు, 4 చోట్ల సియాల్కోట్లో, ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్ 4 చోట్ల భారత సైన్యం మిసైల్స్ తో దాడి చేసింది. ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా ఒక్క మిసైల్ ని కూడా పాకిస్తాన్ గగనతల వ్యవస్థ, అక్కడ క్షిపణి వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. అది ఒక ఫెయిల్యూర్ టెక్నాలజీ. ఇది తెలిసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో మరింత భయాందోళన మొదలైంది. మనం మరింత ముందుకు వెళ్తే భారత్ చేతిలో చావు దెబ్బ తినక తప్పదనేది చాలా మంది పాకిస్తాన్ సైనికులు భావిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు, మన యుద్ధాన్ని ఆపండి, లేదంటే మేము తిరుగుబాటు చేయాల్సి వస్తుందనే ఆ సంకేతాలు కూడా, మెసేజ్ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఇస్తోంది. దీంతో ఒక పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా పునరాలోచన పడ్డట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. రోహిత్, రైట్, చంద్రమౌళి, ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి చెప్పిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మనం చూసాం. మన మిసైల్ వ్యవస్థ, మన యాంటీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ ను ఎలా చిత్తు చేసిందో, ఒక్క టార్గెట్ ను కూడా రీచ్ కాలేదు. మనం ఆపరేషన్ సింధూర్ ని మనం ప్రారంభించాం. పాకిస్తాన్ ఆపరేషన్ ఫెయిల్యూర్ ని చవి చూస్తూ ఉంది. అందుకే మనది ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ది ఆపరేషన్ ఫెయిల్యూర్. ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ ఫెయిల్యూర్తో పాకిస్తాన్ అంతర్మతంలో ఉంది. భారతదేశాన్ని కొట్టలేము అని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఉగ్రవాదుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది, భారతదేశం ఆలోచన ఎలా ఉంటుంది అంటే, వీలైనంత వరకు ఎవరికైనా ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి కూడా మనం వాళ్ళకి సాయం చేయాలి అని అనుకుంటూ ఉంటుంటాం. శత్రువును కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కొంత మానవత్వాన్ని చూపించేటటువంటి ఆలోచన ధోరణితో మనం కలిగి ఉంటుంటాం. కానీ పాకిస్తాన్ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే, నేను చచ్చిపోయినా పర్వాలేదు, అవతల వాళ్ళని చంపేయాలి అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉంటుంది. మా దేశం ఏమైపోయినా పర్వాలేదు, కానీ భారతదేశంలో రక్తపాతాన్ని పారించాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన పాకిస్తాన్కి ఉంటుంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆపరేషన్ ఫెయిల్యూర్తో బాధపడుతూ ఉంటే, మనం మాత్రం ఆపరేషన్ సింధూర్తో దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మన జాతీయ జెండా వైపు ప్రజలందరూ కూడా తలెత్తి సగర్వంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న జరిగిన దాడిలో పాకిస్తాన్ మరోసారి భారత్ వైపు దాడులు చేసే ప్రయత్నం చేసింది. వాటన్నిటినీ కూడా మనం త్రివిధ దళాలు కూడా పూర్తి సమన్వయంతో మనం తిప్పికొట్టాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, బలూచిస్తాన్లో ఉన్నటువంటి దృశ్యాలు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పై చేస్తున్నటువంటి దాడి. మన త్రివిధ దళాలు పాకిస్తాన్కి ముచ్చెముటలు పట్టిస్తూ ఉంటే, ఆ
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, సొంత గడ్డపై ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ కాళ్లకు బంధాలు వేసి వాళ్ళు ముందుకు పడేటట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళ భారతపై యుద్ధానికి ఇటు వస్తూ ఉంటే ఆ దేశ భూభాగంపై నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి ఈ దాడులతో వాళ్ళు ఎటువైపు చూడాలో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు ప్రపంచంలో ఒంటరైపోయి చూసారు, అక్కడ వెహికల్ వెళుతుంది, ఆ వెహికల్ మిలిటరీ వెహికల్, పాకిస్తాన్ మిలిటరీ వెహికల్ వెళుతూ ఉంది. ఆ మిలిటరీ వెహికల్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేల్చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే పాకిస్తాన్ ఇప్పుడు అంతర్యుద్ధంలో ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ ఫెయిల్యూర్తో సతమతమవుతుంది. మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రమూకల పీచు మనిచితే ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం భారతదేశం పైకి రగిలిపోతూ ప్రతి దాడులకు దిగుతోంది. మనం కేవలం ఈసారి ప్రతి దాడులు మాత్రమే చేయలేదు, ఆ ప్రతి దాడులకు పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితిని కూడా మనం పాకిస్తాన్కి కల్పించాం. కేవలం వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి ఆ మిసైల్స్ని, యుద్ధ విమానాల్ని మాత్రమే కోల్చారు. చూడండి ఒకసారి, ఆ ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ని పేల్చేస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ అప్డేట్ని చెప్తున్నాను. మనము కేవలం పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన మిసైల్స్ని మాత్రమే డిఫీట్ చేయలేదు, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి యుద్ధ విమానాలు మాత్రమే కోల్చలేదు. పాకిస్తాన్ భూభాగంలో ప్రధాని నివాసానికి కూత వేటు దూరంలో కూడా, అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా బాంబుల శబ్దాన్ని చెవులు మూసుకొని బంకర్లోకి పారిపోయేటటువంటి పరిస్థితిని మనం పాకిస్తాన్ ప్రధానికి చూపించాం. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బతికున్నాడు అంటే అది భారత దయా దాక్షిణ్యాలతోనే. ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, భారత ప్రధానిని చంపేస్తామని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయి కదా. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ పాలకులు బిలావల్ భుట్టో దగ్గర నుంచి హాఫీజ్ సయీద్ వరకు ఏం మాట్లాడాడు? భారత ప్రధానిని చంపేస్తాం, భారత ప్రజల రక్తాన్ని పారిస్తామన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బతుకున్నాడు అంటే అది మనం పెట్టినటువంటి ప్రాణభిక్ష. పాకిస్తాన్ ప్రధానికి చావు కేకలంటే ఎలా ఉంటాయో, చావు అంచుల వరకు కూడా తీసుకెళ్లి పాకిస్తాన్ ప్రధానిని మనం వదిలేసాం భారత భూభాగంపై. నిజానికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు 8 మిసైల్స్ను ప్రయోగించారు, కొన్ని డ్రోన్లను పంపించారు, F-16 యుద్ధ విమానాన్ని మన భూభాగంపైకి పంపించారు. మన సైనికుల రక్తానికి వాళ్ళు కళ చూడాలనుకున్నారు, మన ప్రజల రక్తాన్ని వాళ్ళు కళ చూడాలనుకున్నారు. కానీ భారతదేశం ఇచ్చినటువంటి ప్రాణభిక్షతోనే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బతికున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బంకర్లోకి పారిపోయి దాక్కున్నాడు. భారతదేశం ప్రయోగించినటువంటి మిసైల్తో మన INS విక్రాంత్ నుంచి పాకిస్తాన్ భూభాగం పైకి ప్రయోగించినటువంటి ఒక మిసైల్ శబ్దంతో చెవులు మూసుకొని ప్రాణభయంతో వణుకుతూ పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్లోకి పారిపోయి అక్కడ ఊపిరి పీల్చుకొని బతుకుతూ ఉన్నాడు. భారత పౌరుల ఊపిరి తీయాలని, భారత సైనికులు ఊపిరి తీయాలని కుట్ర పన్నినటువంటి పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు ప్రాణ భయంతో భారత ప్రయోగించినటువంటి మిసైల్ శబ్దానికి చెవులు మూసుకొని మరి బంకర్లోకి పారిపోయి ఇప్పుడు ప్రాణ భయంతో బతుకుతున్నాడు. పాకిస్తాన్ ప్రధానికి భారతదేశం ప్రాణభిక్షను పెట్టింది, కానీ భారతదేశం మాత్రం చూస్తూ ఊరుకోదు అనే సంకేతాలను ఇచ్చింది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అందరూ కూడా ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. త్రివిధ దళాధిపతులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు, అవసరమైనటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. పూర్తి స్వేచ్ఛను మనం మన సైన్యానికి ఇచ్చేసాం. మన సైన్య రక్తాన్ని కళ్ళ చూడాలి అనుకున్న పాకిస్తాన్ మిసైల్స్ని తుక్కు కింద కొట్టాం. F-Z ఫైటర్ జెట్లను మనం పేల్చేసాం. పాకిస్తాన్ పైలట్ని ఇప్పుడు మనం ప్రాణాలతో పట్టుకున్నాం. అదిగో RTV స్క్రీన్ పైన చూడండి, పాకిస్తాన్ పైలట్ని ఇప్పుడు మనం ప్రాణాలతో పట్టుకున్నాం. ఇవన్నీ మన దగ్గర ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ కేవలం మాటలతో మాత్రమే చెప్తూ ఉంది, మేము భారత సైనికుల పై దాడి చేసాం, భారత సైనిక పోస్టులను ధ్వంసం చేసాం అని పాకిస్తాన్ మాత్రమే చెప్తుంది. కానీ ఎటువంటి ఆధారం కూడా ఇదిగో అని చూపించట్లేదు. కానీ భారతదేశం చూపిస్తుంది, ఇదిగో పాకిస్తాన్ పైలట్ భారతదేశం దగ్గర ప్రాణాలతో పట్టుబడ్డాడు. పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని మనం నేలకూరుస్తున్నటువంటి దృశ్యాలు. అంతేకాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి మరికొన్ని ప్లేసెస్ను కూడా, ముఖ్యమైనటువంటి ప్లేసెస్ను కూడా మనం టార్గెట్ చేసుకున్నాం. కానీ ఇప్పటికీ మనం పౌరుల జోలికి మాత్రం వెళ్ళలేదు. పాకిస్తాన్ పౌరులకు మనం ఎటువంటి ప్రాణాపాయాన్ని మనం కలిగించలేదు. కానీ ఇంపార్టెంట్ నగరాలను మనం టార్గెట్ చేసుకున్నాం.
ఆ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన మిసైల్స్ ని డిఫీట్ చేసి ధ్వంసం చేసి పాకిస్తాన్ లో ప్రధాన భూభాగాలను కొడితే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ధ్వంసం అయిపోయింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రిప్స్ ఇప్పుడు ధ్వంసం అయిపోయాయి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇప్పుడు ధ్వంసం అయిపోయింది. పాకిస్తాన్ కరాచీ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ధ్వంసం అయిపోయింది. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్ లోకి వెళ్ళిపోయి బంకర్ లో దాక్కుని ఇప్పుడు అక్కడ ఊపిరి పీల్చుకొని బతుకుతూ ఉన్నాడు, బతుకు జీవుడు అంటూ ఉన్నాడు. పాకిస్తాన్ ప్రధాని బహుశా అనుకుంటూ ఉండుండొచ్చు, అంత దూరంలో పడినటువంటి ఆ మిసైల్ కొంచెం ఇటు పడి ఉండుంటే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని పరిస్థితి ఏంటి అని ఊహించుకుంటేనే పాకిస్తాన్ ప్రధానికి సిచ్యుయేషన్ అర్థమైపోయింది. భారత్తో పెట్టుకుంటే గెలవలేము అని. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలు అక్కడ ఉన్నటువంటి సైన్యం మాత్రం వినిపించుకోదు కదా, ఎందుకంటే సైన్యం ఉగ్రమూకలు ఒక్కటే. అందుకే భారత్ పైకి కాలు దువ్వుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు పాలకులపై తిరగబడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు సైన్యం పైన పాలకులని తరిమి కొట్టే రోజు కూడా బహుశా దగ్గరికి రాబోతుంది. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మనకు అందుతుంది. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ని మీకు ఒక నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ని, పాకిస్తాన్కి జరిగినటువంటి ఆ నష్టం గురించి, ఇప్పుడు పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా నేను ఇప్పుడు మరికొద్ది సేపట్లో మీకు చూపించబోతున్నాను. అయితే రాత్రి మన సింహగర్జనతో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి సిసింద్రీలన్నీ కూడా నేల కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ సిసింద్రీ లాంటి మిసైల్స్ మన సింహగర్జన ముందు, మన సుదర్శన చక్రం ముందు అవి నిలవలేకపోయాయి, నేల కూలిపోయాయి. మనకి కొన్ని చదువుతుంటుంటాం కదా, రాక్షసులు ఉగ్రమూకలు వస్తూ ఉన్నప్పుడు ఆ రాక్షసులను సంహరించడానికి చేసేటటువంటి ప్రయత్నాలను మనం కొన్ని సినిమాల్లోనూ పురాణాలను చూస్తూ ఉంటుంటాం. సో ఇక్కడ కూడా మనకు అలాంటి దృశ్యాలే కనిపించింది. ఈ S-400 ముందు పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆ సిసింద్రీ లాంటి బాంబులు తట్టుకోలేకపోయాయి. అందుకే F-16 కూడా నేలకూలిపోయింది. మీకేమనిపిస్తోంది చెప్పండి ఒక్కసారి.